నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. అనకాపల్లి జిల్లా యలమంచిలి కోర్టు నుంచి బెయిల్ పొందిన అనంతరం యూట్యూబర్ ప్రశ్న రావణ్ సంచలన వీడియో విడుదల చేశారు. తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం నా గొంతు నొక్కుతుంది, నన్ను చంపితే నేను ఒక్కడినే చనిపోతా కానీ ప్రశ్నించే స్వరాన్ని చంపలేరు. ప్రతిరోజు వందలాది మంది పోలీసులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి నా కోసమే పనిచేస్తున్నారు, నాపై ఇంత భయం ఎందుకు అంటూ రావణ్ వీడియోలో ప్రశ్నించారు. ఇదిలా ఉండగా యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు రావణ్ను మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నమోదైన పలు కేసుల్లో కోర్టులు వరుసగా బెయిల్ మంజూరు చేసినప్పటికీ వెంటనే మరో కేసులో అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రావణ్పై నమోదైన కేసులు, వరుస అరెస్టులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తుండగా ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతుంది. నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా, దొమ్మిలు చేశానా, దౌర్జన్యాలు చేశానా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా, నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి నన్ను. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసికో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా, అట్లానో ఎట్లానో చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్నలు ఆగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈరోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు, 4 బెయిల్లు. ఈ రాష్ట్ర చరిత్రలో 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఇవన్నీ ఎందుకంటున్నా? డైరెక్ట్గా తీసుకెళ్ళి చంపేయచ్చు కదా పోలీస్ స్టేషన్లో. నో, ఐఎమ్ ఆస్కింగ్ యూ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో చంపేయచ్చు కదా. చంపేయండి. లేదా ఈ ఆమరణ నిరాహార దీక్ష నేనే కంటిన్యూ చేసి నేనే చచ్చిపోతా. మళ్ళీ చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? బెయిలబుల్ సెక్షన్స్ అన్నీ. సుగాలి ప్రీతి పాపను చంపితే